ఇక మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్తలు కనుక మనం చూసుకున్నట్లయితే కొలువుల కోర్సులు కొత్త బోధన, ప్రిలిమ్స్ పాస్ అయిన 3 మార్కులే. రాష్ట్రంలో 33,800 జీతంతో 390 ఉద్యోగాలు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అంటే ఏఈ పోస్టులు ఉన్నాయి కదా. ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ కోసం వీరిని నియమించనుంది. మ్యాన్కైండ్ ఎంటర్ప్రైజెస్ ఏజెన్సీ ద్వారా అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఏడాది కాలానికి హౌసింగ్ కార్పొరేషన్ ఈ పోస్టులు భర్తీ చేయనుంది. నెలకు 33,800 వేతనం ఉంటుందన్నమాట. ఈ నెల 11లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సివిల్ ఇంజనీరింగ్ చేసి 44 ఇయర్స్ లోపు ఉన్నవారు మాత్రమే దీనికి అర్హులు అనేసి ఇవ్వడం జరిగింది. ప్రిలిమ్స్ పాస్ అయిన 3 మార్కులే అనేసి ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంపై అభ్యర్థుల విస్మరణీయం. 6 పేపర్లో మొత్తం 900 మార్కులు. చాలామందికి వచ్చినవి 2, 3, 6, 8, 9 మార్కులే. ఇక్కడ చూడవచ్చు సార్. ప్రిలిమ్స్ పాస్ అయినా కూడా ఈ 1, 2 మార్కులు, 2, 3 అండ్ 2, 3, 6, 8, 9 జనరల్ ఇంగ్లీష్లో 70 మార్కులు వచ్చిన అభ్యర్థికి 6 పేపర్లో వచ్చినవి 3 అంట. ఏంటిది ఇది? అద్భుత మూల్యాంకనం అంటే ఇదేనా? టీజీపీఎస్సీని ప్రశ్నిస్తున్న నిరుద్యోగులు. ఒక అభ్యర్థి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి అది కూడా ఇంగ్లీష్లో కూడా 72 మార్కులు వచ్చి మిగతా పేపర్లో 2, 6, 3, 8, 9 ఇట్లా రావడము అసలు నిజంగా అది చాలా ఆనందకరమైన విషయము. ఈ ఆందోళనకరమైన విషయం అన్నమాట. మొత్తం 6 పేపర్లో 900 మార్కులు తెలిసిన విషయాలు రాసిన 150 మార్కుల పేపర్లకు 10 నుంచి 20 మార్కులు అయినా వస్తాయి. గ్రూప్ 1 మెయిన్స్ల పేపర్కు 10 మార్కులు కాదు కదా, మొత్తం 6 పేపర్లు కలిపిన 10 మార్కులు లేదు అని చెప్పడం జరిగింది. మొత్తం పేపర్లు కలిపిన కూడా ఇక్కడ 10 మార్కులు కూడా రాలేదంట. పైగా వారంతా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష పాస్ అయిన వారే, ప్రతిభ చూసిన వారే. ఇక జనరల్ ఇంగ్లీష్లో 72 మార్కులు వచ్చిన అభ్యర్థికి మొత్తం 6 పేపర్లో 900 మార్కులు వేసింది. 3 మార్కులే. ఇది టీజీపీఎస్సీకి చెప్పుకునే అతి గొప్ప మూల్యాంకనం. గ్రూప్ 1 మెయిన్స్లో కొందరు అభ్యర్థులు 900 మార్కులకు 2, 3, 8, 9 మార్కులు రావడం విశేషం. ఇక్కడ చూడొచ్చు. అధ్యాపకుల ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్. 2,500 పోస్టుల పారదర్శకంగా భర్తీ చేయాలని సీఎం రేవంత్ ఆదేశం. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను ప్రాధాన్యత ఇవ్వాలని వైస్ చైర్మన్ల సమావేశంలో ముఖ్యమంత్రి. కొలువుల కోర్సులకు కొత్త బోధన. తెలంగాణలోని విశ్వవిద్యాలయంలోని విద్యార్థులే కేంద్రంగా పనిచేయాలనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే కోర్సులు ప్రవేశపెట్టాలని, మార్కెట్లోని డిమాండ్ ఉన్న కోర్సులను బోధించాలనేసి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఏదైతే మంచిగా డిమాండ్ ఉన్నదో మార్కెట్లో, ఆ డిమాండ్కి అనుగుణంగా ఇక్కడ ఉండాలనేసి చెప్పడం జరిగింది. అంటే రాష్ట్రంలో 33,800 వేతనంతో 390 ఉద్యోగాలు ఆల్రెడీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలనేసి ప్రభుత్వం మనకు చెప్పడం జరిగిందన్నమాట. దీనికి సంబంధించినటువంటి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి సార్. ప్రిలిమ్స్ పాస్ అయిన 3 మార్కులే రావడము ఇది చాలా ఆనందకరమైన అసలు ఏంటి సార్ ఈ 3 మార్కులు అంటే ఆయన బాధ వర్ణనారహితం.